సో వెల్ సెడ్. నిజమైన అంబేద్కర్ గారికి నిజంగా ఘనమైన నివాళి ఇవ్వాలంటే అసలు రిజర్వేషన్ అనే పదం లేని సమాజం కావాలి. దట్ ఈస్ ద నిజంగా అంబేద్కర్ కోరుకుంది అసలు రిజర్వేషన్ లేని సమాజం. ఎలాంటి వెనకబాటుతో అందరికీ సమానమైన విద్య, వైద్య, బేసిక్ అమ్యూనిటీస్ కుదిరే సదుపాయాలు ఉన్న ఒక సమాజం కావాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిజర్వేషన్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్గా కాపు రిజర్వేషన్లో అంటే నాది పార్ట్లీ మై మదర్ సైడ్ ఇట్ ఇస్ అ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ క్లాస్, వన్ కైండ్ ఆఫ్ బలిజా అనుకుంటా. మై ఫాదర్ సైడ్ ఈజ్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్న దీనికి మా మదర్ సైడ్ రిలేటివ్స్ ఎవరు మీ అబ్బాయికి మా సైడ్ సర్టిఫికేట్ పెట్టండి, వీడికి ఫ్యూచర్లో ఏదన్నా ఎస్ఐ జాబ్స్ వస్తే దానికి పెట్టుకోవచ్చు బాగుంటుంది అనేది నాకు చెప్తే మై ఫాదర్ సైడ్ అది సామాజికంగా వెనకబడిన వాళ్ళకి నా పిల్లలకి అది అవసరం లేదు, అసలు అలాంటి దొడ్డిదారులు వద్దని చెప్పేసి. మీరు అన్నది ఏంటంటే బేసిక్గా ఆ క్రీమీ లేయర్ అప్లై అవ్వాలి. అంటే ఇప్పుడు రిజర్వేషన్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఏఎస్ చదివి వెన్ ఐ హ్యావ్ ఎ రిజర్వేషన్ నాకు అవసరం లేదు, నా పిల్లలకి నేను స్వచ్ఛందంగా వదిలేయగలిగే స్థాయిలోకి నేను అది 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 ఎవరు చెప్పరు, అది నా మనస్సాక్షి, నా కాన్షియన్స్. అంటే ప్రతి చోట ఒక ఉందేమంటే క్రీమీ లేయర్ పెట్టమని అంటారు, అండ్ నో వన్ ఈజ్ విల్లింగ్ టు లెట్ గో. అదొక సమస్య ఉంది. అదేంటంటే అది తెలియదు, అది మనకి అందరూ కలిసికట్టుగా వచ్చి అది చాలా ఉన్నతమైన ఆలోచన విధానంతో అంటే నేను ఇంత డబ్బులు సంపాదిస్తున్నాను, నా పిల్లలకి ఇబ్బందులు లేదు, నాకు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పి స్వచ్ఛందంగా ఒక్కొక్కళ్ళు వదులుకుంటూ రాగలగాలి. గవర్నమెంట్ స్కీమ్స్, మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఆర్టీ వల్ల వి గాట్ చిల్డ్రన్ ఇన్ టు స్కూల్స్. But by the time they go to 5th class, a lot of kids drop out. Because people really don't see value in the education they are getting. They don't know how it will improve their lives or make their lives better. So what is your idea of excellent education, and how can we take it to the most rural of areas in our country or in our state? And how can we really give people confidence that education can really change their lives for the better? They can, yeah. For me, education is quite a painful thing. ఎందుకంటే నేను చిన్నప్పుడు వీధి బళ్ళు చదువుకున్నాను. ఐ థింక్ మై ఫాదర్ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. అప్పటికి నాకు అనిపించింది ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ భయపెట్టేస్తుంది. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, మాంటిసరీ మెథడ్స్. అంటే మీరు అంటుంది ఏంటంటే the quality of government education freega chadavali. The policy is what I am thinking is till nursery nunchi till the 12th grade education should make it free. We have to make it free. Compulsory ni kaadu gaani adi mattuku vallaki వేల కోట్ల ఆస్తులు దోచేస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే they need unskilled, uneducated వ్యక్తులు కావాలి తప్ప స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ ఉండకూడదు. మేబీ దట్ ఈస్ ఇట్ దేర్ ఎజెండా అని అనిపిస్తుంది నాకు ఒకసారి. అందుకనే మెథాడికల్లీ దే కిల్లింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆన్ పర్పస్ చేస్తారా అని. ఎందుకంటే మొన్న రీసెంట్లీ ఐ థింక్ ఏదో ఫిలిం మన పూర్ణ అని ఒక ట్రైబల్ మన ఆదిలాబాద్ ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి ఒక అమ్మాయి, షీ వెంట్ ఆల్ ది వే టు మౌంట్ ఎవరెస్ట్, అండ్ ఇట్ ఆల్ టుక్ వన్ కమిటెడ్ ఆఫీసర్ టు మేక్ దట్ థింగ్ హ్యాపెన్. మీరు అన్నట్టుగా దే డ్రాప్ అవుట్. కార్పొరేట్ స్కూల్స్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందో ఫర్ మీ నాకు ఇంకా డౌట్ ఏంటంటే, నేను ఒక్కోసారి నా కొడుకులు చూస్తుంటాను, వాళ్ళు ఏముంటాయి బుక్స్లో అంటే ఒక్కోసారి మీనింగ్లెస్గా ఉంటుంది నాకు చూస్తుంటే. అంటే వాట్ ఈస్ ఇంటెన్షన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లెసన్ అనుకుంటాను ఒకసారి. ఏముంటుంది దీని నుంచి? ఒక గోపాల్ ఉన్నాడు, గోపాల్కి ఇలా జుట్టు పెరిగింది, యాక్చువల్లీ జుట్టు పెరిగింది, వాడు అక్కడ కట్ చేసాడు, ఇక్కడ కట్ చేసి ఆఖరికి వెళ్ళి గొడ్డలతో కట్ చేసుకుని. దిస్ వాజ్ మై సన్స్ సెకండ్ క్లాస్ పాఠం ఇది. ఇప్పుడు నాకు దీంట్లో పర్పస్ ఏంటి అని నాకు అర్థం కాలేదు. అంటే నేనేమంటే మనకి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? టు మేక్ ఏ లైవ్లీహుడ్, టు ప్రిపేర్ for future unforeseen events, and basically preparing a child for his future.
దెన్ వాట్ ఇస్ ద ఫ్యూచర్ అని ఆలోచిస్తే వీఆర్ క్రియేటింగ్, మనకి ఒక సొసైటీ ఫ్లోరిష్ అవ్వాలంటే చాలా ఇన్నోవేటివ్ అండ్ ఇమాజినేటివ్ ఒక సొసైటీ ఉండాలి. మరి పిల్లల్లోనే అది ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తానంటే, నాకు చాలాసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మార్చాలి అంటే, మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మార్చాలి, ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ అ విల్. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఇస్ 100% గవర్నమెంట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ. దానికంటే ముందు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకి ఐటీకి శాలరీస్ ఎక్కువ, బ్యాంక్ శాలరీస్ ఎక్కువ, లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ దే రూయిన్ న్యాచురల్ రిసోర్సెస్, అంటే దే ఎక్స్ప్లాయిట్ న్యాచురల్ రిసోర్సెస్. వీళ్ళెవ్వరు కూడా టీచర్స్ మీద ఫోకస్ పెట్టరు. ఎందుకు ఒక యావరేజ్ గవర్నమెంట్ స్కూల్ దెబ్బతినేస్తుంటే, సో నాకు రీజనబుల్ స్కూల్స్కి వెళ్ళాను, పెద్ద పెద్ద స్కూల్స్ చదువుకోలేదు, కానీ రీజనబుల్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్. ఒకసారి మ్యాథమెటిక్స్ అనగానే దూరం పారిపోతారు చిన్నపిల్లలు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫియర్ ఆఫ్ కిడ్స్, ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్. క్వాలిటీ ఆఫ్ టీచర్స్ రావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ టీచర్స్ అండ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ వెరీ గుడ్ సాలరీస్. అండ్ టీచింగ్ షుడ్ బి ద హైయెస్ట్ జాబ్, హైయెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలి టీచింగ్. మనకి టీచింగ్ ఫ్యాకల్టీ కానీ లేదంటే టీచర్స్ని కానీ మనం పెంచకపోతే ఫ్యూచర్లో దాని మీద అంటే గవర్నమెంట్ ఫోకస్ షుడ్ బి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ లిక్కర్ దే షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్. నాకు ఎట్లా ఉందంటే ఫ్యూచర్లో వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అవర్ కిడ్స్. ఇది నాకు, ఎందుకంటే మీరు సంపాదించే సంపాదనలో మొత్తం మీరు జీరో బడ్జెట్కి ఎందుకు వచ్చేయాలి, లేదా నెగిటివ్ బడ్జెట్కి ఎందుకు వెళ్ళాలి మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి? ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ అవర్ బర్త్ రైట్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఇది ఈ కలెక్టివ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి, కలెక్టివ్ లేబర్ నుంచి, అండ్ వీఆర్ క్రియేటింగ్ దిస్ ఎకానమీ. అందుకని ఎవ్రీ చైల్డ్ షుడ్ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విచ్ విల్ ఎక్విప్ హిమ్ విత్ ఎనఫ్ స్కిల్స్ టు సర్వైవ్ ఇన్ హిస్ ఫ్యూచర్. ఇది దిస్ షుడ్ బి అ కంటిన్యూస్ మూమెంట్. ఇది ఒక రోజులో కూర్చొని చెప్పడం కాదు, కానీ నాకు ఎలా ఉందంటే ఫ్యూచర్ ఐ వాంట్ టు రియల్లీ స్ట్రగుల్ ఫర్ ఫైట్ ఫర్ basic law and order and education and agriculture and basic commerce. ఇది నాకు చాలా ప్రయారిటీ. దాంట్లో ఎడ్యుకేషన్ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్. దిస్ పార్ట్ మీరు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో what can be done. Please, you are welcome to give me any kind of suggestions. How do you think startups and entrepreneurship can contribute to the unemployment problem in the country? స్టార్టప్స్, నేను దేర్ ఓన్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి కదా. ఓన్లీ మీరు అనేది ఐటీ స్టార్టప్స్ లాగా మీరు మాట్లాడేది? ఎనీ స్టార్టప్కి అంటే నేనేమన్నానంటే, మనకి గ్లోబల్ లెవెల్లో సర్టన్ స్టార్టప్స్ అన్నీ మనము ఇక్కడ దే డోంట్ ఫిట్ ఇన్ టు ఇండియా. ఇండియన్ రిక్వైర్మెంట్స్, ఇండియన్ కన్స్యూమర్స్ కావాల్సినవి, దర్ మల్టిపుల్ లెవెల్స్, నాట్ సంథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్. మనం ఏం చేస్తున్నాం అన్నీ ఓన్లీ టెక్నాలజికల్ యాప్స్, టెక్నాలజికల్ ప్లాట్ఫామ్స్ మీదే ఉంది స్టార్టప్స్ అంటే నాకు అనిపించింది. నేనేమన్నానంటే, ఇఫ్ యూ గో ఇంటూ డీప్ ఇంటూ ఇంటీరియర్ విలేజెస్, అక్కడ లోకల్ కామర్స్ వేరుగా ఉంటుంది, అక్కడ లోకల్ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి. ఇది మనం కొంత నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హార్వర్డ్ ఈ స్టూడెంట్స్ ఎందుకు మాట్లాడుతుంటానంటే, టు బ్రింగ్ ఇన్ దేర్ ఐడియాస్. అంటే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎక్కడో ఉద్దానం గురించి చదవడానికి వన్ హార్వర్డ్ ప్రొఫెసర్ డిడ్ కంప్లీట్ రీసెర్చ్. అలాగా ఇండియాకి రిక్వైర్డ్ స్టార్టప్స్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, లేదంటే ఇక్కడ ఒక్కోసారి కామర్స్ మనకేముంటుందంటే వాట్ ఈస్ గుడ్ ఫర్ రాయలసీమ అక్కడ స్టార్ట్ అవ్వక నాకు ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉండకపోవచ్చు. నాకు నేను అనేది ఇలాంటి ఒక ఇన్నోవేటివ్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ థింక్ ట్యాంక్, ఎ గుడ్ థింక్ ట్యాంక్, ఎ ప్రొడక్టివ్ థింక్ ట్యాంక్. వీళ్ళని ఇలా నేనేం చేస్తున్నానంటే, దట్స్ ద రీజన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ వీఆర్ క్రియేటింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డివిజన్. నేనేమడుగుతున్నానంటే, ఇలాంటి స్టార్టప్స్కి వాట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ వుడ్ యూ లైక్ టు పోర్ ఇట్ ఆన్ ద టేబుల్? మీరు ఏమేం చేస్తే మాకు ఎలా ఉంటుంది, లేదంటే వాట్ వుడ్ బి సూటబుల్ ఫర్ వన్ ఏరియాస్, హిల్ స్టేషన్స్, లేదంటే ట్రైబల్ ఏరియాస్. సో హౌ డు వి లోకల్ మనకి కామర్స్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు? ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ స్టార్టప్ వుడ్ యాక్చువల్లీ గివ్ విచ్ వుడ్ జనరేట్ లాట్ ఆఫ్ ఇన్కమ్. వీటన్నిటికీ
I'm asking a lot of people with innovative approach and different universities నుంచి వచ్చిన వాళ్ళని I'm asking them to come and give the guidance. Unless మనకి అండ్ మీరు ఒక ఈ స్టార్టప్ అనే పదం దాన్ని వైడెన్ చేయకపోతే ఇట్స్ ఎ వెరీ డిసెప్టివ్ వర్డ్. అంటే అదర్వైజ్ ఇట్ కన్ఫైన్స్ టు ఓన్లీ సిటీస్. నేనేమంటానంటే స్టార్టప్ షుడ్ బి ఈవెన్ షుడ్ గో టు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ ఇంకా సబ్ రీజనల్ లెవెల్కి వెళ్ళాలని కోరుకున్నాను. Hello PK Garu, this is Tara Krishnaswamy. I'm an author and software professional from Bangalore, wishing you a very, very happy birthday. And I have a special question for you today too. As you know, India is defined by the Constitution to be a union of states. India was not a country that was just divided up like a matrix into states for easy governance. Instead, they were pre-existing states with their own unique culture, highly diverse people, language, different costumes, different food habits, and all of them consented to join India and form the union of states called India. And they consented under one condition, that their diversity be preserved and enhanced and not be compromised. But over the years, unfortunately, various central governments have infringed upon states' rights, interfered in state subjects and compromised on them. Whether it is the recent NEET or the beef ban controversy or the privileging of one of the official languages, Hindi, over the other official languages, revenue sharing among states, various such state subjects have been compromised on by the central government. While it is easy to point fingers at the central government, we have to ask ourselves, what have the state governments done to preserve the states' rights? Have they fought for it, championed and refused to let the central government interfere? In your opinion, sir, what should the AP government be doing? What has it done and what should it be doing in order to make sure that Andhra Pradesh is uniquely privileged as the newest state in the country? That the state's rights are guarded, it gets the best share of the revenues for its development, that its language and culture are preserved, unique crops are preserved, that everything is done in order to champion the state's rights. What is the role of the state government in your opinion? Thank you. It's very easy to blame center. మీరు సరిగ్గా చేయట్లేదు. అండ్ బేసిక్ మన ఇండియా ఈజ్ అబౌట్ యాజ్ యూ ఆల్ నో అరౌండ్ 500 ప్లస్ ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అరౌండ్ 650 అబౌట్ చిన్న పెద్ద కలిపి రాజ్య సంస్థానాలన్నీ కలిపి వీ మేడ్ ఎస్ వన్ రిపబ్లిక్. అండ్ ఇట్ ఇస్ లైక్ ఏ యూరోపియన్ యూనియన్. అంటే ప్రతి కల్చర్కి నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు దెర్ ఇస్ లాట్ ఆఫ్ సబ్ రీజనల్. ఈ కల్చరల్ డైవర్సిటీని ఇండియాలో వీ హ్యావ్ టు గాడ్ కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా and without hurting the interests of nation. And at the same time, they shouldn't allow us to they should allow us to keep our identity and independent that unique culture of ours. When her question is about Andhra Pradesh, Andhra Pradesh is something like, first of all, all the leaders had compromised. ఇప్పుడు నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేవు, నా మీద క్రిమినల్ కేసులు లేవు, నాకు నిజంగా నేను పోరాటం నాకు అనిపించేది ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ లీడర్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దే కుడ్ అచీవ్ తెలంగాణ అండ్ వన్ అప్రిసియేషన్ ఫర్ తెలంగాణ లీడర్స్ వాజ్ వాళ్ళు టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేశారు. మాకు తెలంగాణ కావాలి, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, దిస్ ఇస్ అవర్ యూనిక్ కల్చర్, మేము ఈ రీజనల్ సబ్ రీజనల్లో మా ఐడెంటిటీ కాపాడుకోవాలి. అండ్ దే ఫాట్ టూత్ అండ్ నెయిల్ అండ్ వాళ్ళు గాడ్ చేసుకోగలిగారు, తెలంగాణ తెచ్చుకోగలిగారు. అట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఎవరి ఇండివిజువల్ ఎజెండాస్కి మేబీ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. నేను అది పిన్ పాయింటెడ్గా ఇది అని చెప్పలేను కానీ బట్ జనాలందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎవ్రీవన్ కాంప్రమైజ్డ్ for their own independent reasons at the cost of people. That is quite painful. In general, people, if they don't awake, if they are not awakened, like, and if we don't question for our rights, eventually they'll merge and it's very easy to point at center. నేనేమంటానంటే అసలు ముందు మన పోరాటం మనం చేయకుండా, మన కల్చరల్ యూనిక్నెస్ని మనం కాపాడుకోకుండా, మనకే మోరల్ ఫైబర్ మనకు లేకుండా మనకు సెంటర్ని ఏమడుగుతాం. షీ ప్రపోజెస్ ఈజ్ మన ఇండియన్ కల్చరల్ డైవర్సిటీ. అండ్ ఇప్పుడు ఏముంటుందంటే ఈవెన్ షీ సెడ్, ఐ థింక్ షీ మెన్షన్ అబౌట్ బీఫ్ కన్సంప్షన్. అంటే మనకి మన ఇండియా ఇస్ మేడ్ అప్ ఆఫ్ సో మెనీ కంట్రీస్. వీ హ్యావ్ యూనిక్ కల్చర్. ప్రతి కల్చర్కి ఒక భాష ఉంది, ఒక వేషధారణం వేరుంది.
ఇది మనం కాపాడుకోకపోతే ఇండియా యాజ్ వన్ రిపబ్లిక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టే. ఇది నేను ఈవెన్ ఐ కన్వేడ్ దిస్ టు మోడీ గారు వెన్ ఐ మెట్ హిమ్ ఇన్ గుజరాత్, అహ్మదాబాద్లో కలిసినప్పుడు విడిపోయినాయి సార్, ఎమోషన్స్ చాలా రాగున్నాయి, సడన్లీ దే ఫీల్ ఏలినేటెడ్. అంటే మాకు ఈ దేశం అంటే ఏముంది, నాకు భయం ఏంటంటే ఇన్ ద ఫిట్ ఆఫ్ యాంగర్ పీపుల్ షుడ్ నాట్ బికమ్ యాంటీ నేషనల్. అంటే ఇది దేశం మాది కాదా, ఇఫ్ తెలంగాణ ఇవ్వకపోయినంటే కూడా అలాంటి పరిస్థితి ఉండేది. తెలంగాణ ఇచ్చి సమ్వేర్ అ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఫెల్ట్, చాలా పెద్ద స్థాయి వ్యక్తులు ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు స్థాయిలో జడ్జి స్థాయి నుంచి వీళ్ళందరి దగ్గర కామన్ వర్డ్ ఏంటంటే, అంటే ఇంత ఇంజస్టిస్ చేస్తారా, ఇఫ్ యూ వాంట్ టు సెపరేట్ ద స్టేట్ మీరు మోర్ ఆర్గనైజ్డ్గా చేయలేరు, అండ్ దట్ క్రియేటెడ్ అన్ యాంటీ నేషనల్ థాట్. ఇది నేను చాలా మందిలో చూశాను. ఇది బిఫోర్ క్వశ్చనింగ్ సెంటర్ ఐ వాంట్ టు క్వశ్చన్ ద స్టేట్ లీడర్స్ వాట్ యూ హ్యాడ్ డన్. మీరేం చేయగలిగారు, మీరెంత ఏమంటుందని అలుపెరగని పోరాటం చేయగలిగారు మీరు, అంటే ఎందుకంటే వీళ్ళందరూ చట్టసభల్లో కూర్చున్నారు. హౌ కమ్ యూ హ్యావెంట్ రైజ్డ్ ఎ కన్సర్న్ ఆర్ వాయిస్ టువర్డ్స్ యువర్ ఓన్ పీపుల్. ఇది మనం కరెక్ట్ చేయకపోతే మటుకు ఇది కరెక్ట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ బ్లేమ్ సెంటర్. అప్పుడు దాకా ఏమైపోతుందంటే మన ఫెడరల్ స్ట్రక్చర్ మనం క్వశ్చన్ చేయలేము. దట్స్ వాట్ ఐ కెన్ ఆన్సర్. వైద్యంలో పూర్ పీపుల్కి వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అందులో కూడా కొన్ని ఎలిమెంట్సే కవర్ అవుతున్నాయి. అలాగే మిడిల్ క్లాస్ పీపుల్కి వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, అవి కూడా కొన్ని ఎలిమెంట్సే కవర్ అవుతున్నాయి. మన జనసేన పార్టీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఏమన్నా వాళ్ళకు కూడా కవర్ అయ్యే ఆరోగ్యశ్రీ ఏమన్నా పాలసీస్ ఏమన్నా మనం అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏమన్నా ఇచ్చే ఏమన్నా ఉన్నాయా? పొలిటికల్గా విల్ లేకపోతే వీటన్నిటికీ బేసిక్ మెడికల్ ఇవన్నీ నాకేంటంటే మీరు ఒక పాలసీ క్రియేట్ చేస్తే ఒకటి సరిపోదు అనిపిస్తుంది. నా థాట్లో ఏమందంటే ఓకే వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్, బట్ డిసీజెస్ ఎప్పుడు కూడా నాకేంటి ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దానం ఉంది, ఉద్దానంలో నేను అడుగుతుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే 1000 రూపాయలకి ఇచ్చేస్తారంట. నేను మొన్న ఏదో ఒక స్కీమ్ చదువుతుంటే వాట్ యు కాల్ డయాలసిస్ 1000 రూపీస్ 1200 అంత ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇక్కడికి వచ్చేటప్పటికి దాన్ని కొంచెం పెంచారు. అంటే నిజంగా సెంట్రల్ గవర్నమెంట్స్కి వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్ నెంబర్ హెల్త్ స్కీమ్స్ చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇవన్నీ కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఇది చాలామందికి వెళ్తుంది, ఇంక్లూస్ మీరు అన్న మిడిల్ క్లాస్కి వీటికి కూడా వెళ్తుంది. బట్ స్టేట్ నెగ్లెక్ట్ చేస్తుందని చెప్పారు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంటే దెర్ ఇస్ నో మనీ, ఇన్కమ్ జనరేషన్ ఉండదు వాళ్ళకేం మనీ రాదు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే. అందువల్ల నార్మల్లీ సమ్హౌ దే ట్రై టు డిస్కరేజ్ దీస్ స్కీమ్స్ అని చెప్పారు.